హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హగ్గై 1:6 మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనం చేసినను ఆకలి తీరకుంది, పానము చేయుచున్నను దాహం తీరకున్నది, బట్టలు కప్పకుండాను చలి ఆగకుంది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిపోయిన సంచిలో వేసినట్లుంది. తింటనే ఉంటారు, తిండి లేదు అంటనే ఉంటారు. అప్పుడే తింటాడండి కొందరు, అప్పుడే తింటారు. ఏంటంటే అలా తిండి లేదండి అంటారు. పక్క నుంచి ఆ మాట ఇప్పుడే తిన్నాడండి. తింటూనే ఉంటాడు, తిండి లేదంటాడు, తాగుతూనే ఉంటాడు. ఏమిచ్చావు? ఎన్నిసార్లు కాఫీ ఇచ్చారు కదండి, ఇప్పుడు తాగానా ఎప్పుడు మళ్ళీ ఏంటండి ఇక సారాయి తాగే వాళ్ళకి ఇక అంతే లేదనుకోండి. చేతులు చచ్చుకొని చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టంట. ఎవరికో ఒకటికి ఆకలేస్తుంటే ఎత్తుక్కుంటూ పోతుంటే 10 రూపాయలు దొరికాయంటండి. ఆ 10 రూపాయలు బిళ్ళ జేబులో వేసుకొని 2 ఇడ్లీ అన్న దొరుకుతాయేమో అని వెళ్తుంటే 2 అడుగులు వేసుకుని ఇంకో 10 దొరికాయంట. అబ్బో హల్లెలూయా అని అది కూడా వేసుకొని ఇంకో అడిగేస్తే ఇంకో 10 రూపాయలు దొరికి అంతలో హోటల్ వచ్చిందంట. ఫ్యాన్ టీ బెట్రా, ఇడ్లీ బెట్రా అని అన్నీ తిని ఆడు బిల్లు ఇస్తే 30 రూపాయలు, చెయ్యి పెడితే 7 బయటకు వచ్చాయి. వాడి జేబులోనే పడి కింద పడి, మళ్ళీ వాడి జేబులోనే పడి కింద పడి, చివరికి అల్లేతోడికి బిల్లు కట్టగా పిండి రూపుకుంటూ కూర్చున్నాడట. కష్టపడి నెలంతా సంపాదించావు, నెలాఖరి జీతం ఏది అంటే అప్పులు కట్టేశాను, మిగల్లేదు. ఏంటంటే సంవత్సరం అంతా కష్టపడతాడు, చివరిలో పంట చేతికి రాదు. బతుకంతా ఉద్యోగం చేస్తారు, రిటైర్ అయిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, అవన్నీ ఎప్పుడో ముందే అడ్వాన్స్ లోన్ తీసేసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? ఏం మిగిలిద్దయ్యా మరి? 30 ఏళ్ళు సర్వీస్ చేశానన్నావు, 40 ఏళ్ళు ఉద్యోగం చేశానన్నావు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నావు, ఏం మిగిలింది నీకంటే? బీపీ, షుగరు అయ్యారు. మనుషుడు దానికి మాత్రం ఇష్టపడతాడు. దేవుని సేవ చేయాలంటే నిష్ఫలయం, దేవునికి ఇవ్వాలంటే ప్రయోజనం ఏంటి? దేవునికి మిగిలిపోయిన ఇద్దాం, రోగంతో వచ్చిన ఇద్దాం. దేవుని ఏమన్నా అంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వేం ప్రేమించావు, నాకేమిచ్చావు? నేను కష్టపడి సంపాదించుకున్నా, నా కొడుకుని నేను కష్టపడి పెంచుకున్నా, నీకు ఎందుకు ఇస్తా? ఇట్లాగా ఉందండి వాదన వాళ్ళ మనుషులకి. నా కొడుకుని అడుగుతాను, మీకు అధికారం ఉంది. నువ్వే విలువ పెట్టి కొనబడిన వాడివి, నీ సొత్తు, నువ్వు ఆయన సొత్తు. నువ్వు దేవుని సొత్తు అయితే నీ బిడ్డ ఎవరి సొత్తు అండి? నీకున్నదంతా ఎవరి సొత్తు? ఆయనదే. గ్రహించుకోండి దేవుని బిడ్డలైన వారు. మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఇహమందు పరమందు, మరి ముఖ్యంగా దేవుడు మెచ్చిన వారిగా ఉండాలంటే ఎదురు ప్రశ్న చెప్పకుండా దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎదురు తిరగకుండా లోబడదాం, తగ్గించుకుందాం, పశ్చాత్తాపడదాం, దిద్దుకుందాం, సరిచేసుకుందాం, నేర్చుకుందాం, దీవించబడతామంటే. మలాకీలో ఒక్క మాట ఉంది, మీ అందు, నేను దాని చుట్టూ ఇలా గుండ్రంగా టిక్ పెట్టుకున్నానండి, మీ అందు నాకు ఇష్టము. అబ్బా, దేవుడు కనుక నాతో ఈ మాట అంటే నా గుండె పగిలి చస్తా. నీ అందు నాకు ఇష్టము లేదు అంటే ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యూ. పిల్లలంటే, పెద్దలంటే, భార్య అంటే, భర్త అంటే పర్వాలేదు, మనకు దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు అంటే ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా లేని మూలాన అరణ్యంలో రాలిపోయారు. దేవుడు రక్షించిన వాళ్ళే, దేవుడు నడిపించిన వాళ్ళే, దేవుడు అద్భుతాలు చూసిన వాళ్ళే, దేవుడు ఆశీర్వాదాలు పొందిన వాళ్ళే. కానీ వారిలో అనేకులు ఆయనకి ఇష్టలుగా లేరు కాబట్టి వారు అరణ్యములో రాలిపోయారు. మన గమ్యం ఏంటంటే ఈ లోకంలో హాయిగా ఉండటం కాదండి, మన గమ్యము పరలోకం చేరడం.
ప్రభు వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. ప్రభు వచ్చినా మనం చనిపోయినా ఈ లోకం విడిచినా ప్రభు రాజ్యంలో ఉండాలన్నది క్రైస్తవత్వానికి యేసు ప్రభు మనకు నేర్పించిన విషయం. ఆయన బోధలోని సారం పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. ఈ భూరాజ్యాలన్నీ నశించిపోయే రోజు రాబోతుంది. ఆ చివరి అధ్యాయంలో ఉంది, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈ యొక్క సర్వలోకము నాశనం అయిపోతుంది, అగ్నితో దహించబడడానికి ఈ లోకం సిద్ధపడుతుంది. మిసైల్స్ పెట్టుకొని నొక్కులు నొక్కారంటే చాలు 10 సార్లు నాశనం చేయగలిగినంత అణుగుండు సామానులు రెడీ చేసి పెట్టుకున్నారు. ప్రభు రాకడ సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మన హృదయాలను దేవుడితో సరి చేసుకుందాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని చేత దీవించబడదాం, దేవుని చేత హెచ్చించబడదాం, దేవుని సాక్షులుగా జీవిద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. మమ్మల్ని అందరినీ అంగీకరించావయ్యా, నువ్వు ప్రేమించావయ్యా. ఎంత ప్రేమించావో మేము ఎట్లా వివరించగలమయ్యా? ఒక్కటా రెండా? ఒక్క విషయమా? 2 విషయాల? మా తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇవాళ మేము ఇక్కడ ఉన్నామయ్యా. మేము నిన్ను ఎరగక ముందే నువ్వు మమ్మల్ని ఎరిగావు కాబట్టే మేము ఈ రక్షణ పొందామయ్యా. దేవాది దీవెన మా మీద ఉన్న వలనే మేమేమై ఉన్నామో అదై ఉన్నామయ్యా. నిన్ను ఆయాస పెట్టేవారిగా కాక, నిన్ను బాధ పెట్టేవారిగా కాక, నీ మీద తిరగబడేవారిగా కాక, నీకు లోబడేవారిగా ఉండటకు సహాయం ఇచ్చేయ్యా. నిన్ను మహిమపరిచేవారిగా ఉండటకు సహాయం ఇచ్చేయ్యా. ప్రతి ఒక్కరు ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా ముట్టబడి ఆత్మ పరిశీలన చేసుకున్నటకు దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడని ఈరోజు నీ సన్నిధిలో, నీ ముఖ కాంతిలో మా ప్రతి తలంపును, ఆలోచనలు కూడా, నిర్ణయాలు సరి చేసుకున్నటకు సహాయం ఇచ్చేయి నాయన. ఇదిగో ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతుండగా ఈ రొట్టె ద్రాక్షరసము కొరకు మేము మా హృదయాలు సిద్ధపరచుకోవడానికి సహాయం ఇచ్చేయి నాయన. మరొక్కసారి నీ రక్తములు మమ్మల్ని శుద్ధీకరించయ్యా. మా మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపము నుండి, దోషము నుండి విడిపించము నాయన. శుద్ధులమై, పరిశుద్ధులమై, నీకిష్టలమై, నీ కొరకు జీవించుటకు, నీ వచ్చినప్పుడు నీతో ఎత్తబడు వధువు సంఘములో ఉండటకు చేరి ఉన్న మాకందరికి, నీ లైవ్లో వీక్షిస్తున్న వారికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.